ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో, ఏమంటున్నావు రామా? నాకేం వినిపించట్లేదు. ఏదో చెప్తున్నావు. హలో 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 అష్మిత, నీకు వినబడుతుందని నాకు తెలుసు. ఈ రోజు ముహూర్తం పెట్టడం ఖాయం. నువ్వు వస్తున్నావు అంతే, సరేనా? త్వరగా వచ్చేసేయండి. ఏమైందమ్మా? వాళ్ళ శోభనం కదా మావయ్య, కొంచెం సిగ్గుపడుతుంది. వచ్చేస్తున్నారులేండి. శోభనం ఉంటుందేంటి? పెళ్లి చేసుకునొచ్చి దానికి షాక్ ఇద్దామనుకుంటే ప్రతి అడుగులో అది నాకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. మరేం చెయ్యాలి? అదే ఆలోచిస్తున్నాను. మన ప్లాన్ ప్రకారం 6 నెలలు ఈ శోభనం అనే కాన్సెప్టే లేకుండా చేయాలి. ఏదో ఒకటి చెయ్యి. నీకు శౌర్య కావాలి. ఏం చేద్దాం అస్మిత? ఐడియా ఏంటి? పంతులు గారు, ఈ లోపల మీరు ఒక మంచి ముహూర్తం చూడండి. సరేనమ్మా. ఈ రోజు రాత్రి 8 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. వస్తున్నారుగా? రండి. ఒరే ప్రశాంత్, ఏమైందిరా? ఏంటి నాన్న ఈ కట్లేంటి? యాక్సిడెంట్ అయిందమ్మా. యాక్సిడెంటా? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూసుకోవాలి కదరా. అదంతా నా దురదృష్టం నాన్న. ఇదేంటి, ముహూర్తం పెట్టగానే ఇలా జరిగిందేంటి? ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. అయ్యయ్యో, శాంతి ముహూర్తం పెట్టగానే మీ ఇద్దరికి మనశ్శాంతి లేకుండా పోయినట్టుందిగా. అవును రామలక్ష్మి, ఏం చేద్దాం? ఈయనకు కాలు తీసి కాలు పెట్టే పరిస్థితి కూడా లేదు. మీ అత్తమామలో కాళ్ళు కడకుండా కన్యాదానం చేస్తే ఇలా అని ఏడుస్తుంది. సరే, నేను ఇప్పుడు ఒక మ్యాజిక్ చేయనా? ప్రశాంత్ దెబ్బలు తొందరగా మాయమయ్యేలాగా. వీలైతే క్షణాల్లో ఎగిరి గంతేలా నేను చేస్తాను. అవునా? ఎలాగమ్మా వండరు? ఏయ్, మాయలు మంత్రాలు ఏం చేయవు కదా? అలా ఏం చెయ్యనులే అష్మిత. నీకు తగ్గట్టే ప్రశాంత్కి తగ్గేలా చేస్తా. పంతులు గారు, మీరు ముహూర్తాలు పెట్టారు కదా, ఇక బయలుదేరండి, వెళ్ళండి. వస్తానమ్మా, ఉంటానండి. ఇప్పుడే వస్తాను. అబ్బో, నొప్పి. ఏదేదో మాట్లాడుతుంది. తన మాటలేం పట్టించుకోకండి మామయ్య. మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిపిద్దాం అనుకుంటే ఏంటోనమ్మా ఇలా జరిగింది. నాన్న, నేను కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ తర్వాత చూసుకోవచ్చులే. అవును మామయ్య, ఈ పరిస్థితుల్లో ఈ కార్యాలు ఇవన్నీ మాకు ఇంపార్టెంట్ కాదు.
జాగ్రత్త, ఎక్కడున్నావు? ఆ, ఆ. ఆ, ఉఫ్. గాయాలేమయ్యాయి? ఛ! వేసిన ప్లాన్ మొత్తం నాశనం చేసేశాడు. ఛీ! చెత్త వెదవా. నీకేదో అయ్యిందని నేను భయపడి చచ్చాను కదరా. ఎందుకలా చేసావు? పెద్ద యాక్సిడెంట్ జరిగిందన్నావు కదరా, ఇదేనా? ఏంట్రా గాయాలేం లేకుండా కట్లు కట్టుకోవచ్చు? ఎందుకంటే ఈ డ్రామా అంటే అది మాకిప్పుడే పెళ్ళైంది, వెంటనే శోభనం ఎందుకు? ఒకరికొకరం ఇంకా క్లోజ్ అవ్వాలి, కొంచెం టైం తీసుకుందాం అనుకున్నాం. అది మీకు చెప్తే వినరని ఇలా చేశాను. అబద్ధం చెప్పడం ఎందుకురా? అదేదో డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా.